హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు మీకు ఒక స్పెషల్ రెసిపీ చేస్తున్నాను. అదేంటంటే స్వీట్ పొటాటో. అదేనండి, బొబ్బట్లు. దుంపల్ని బాగా కడిగి ఉడకబెట్టుకుని చల్లారిన తర్వాత పొట్టు తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమ పిండి వేసుకుని రుచికి కొద్దిగా ఒక స్పూను పంచదార, ఒక స్పూను ఉప్పు వేసి కొద్దిగా నూనె వేసి మెత్తగా కలుపుకుని కొద్దిగా జారుగా ఉండేటట్టు కలుపుకోవాలి. గట్టిగా అనిపిస్తే మీకు ఇంకో గరిటె నూనె వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకో, గంట సేపు నానబెట్టండి పక్కన పెట్టి. ఈ బొబ్బట్లు పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఇది హెల్తీ, బాడీకి చాలా ఉపయోగకరమైంది. ఇప్పుడు మనం ఉడికిన దుంపల్ని ముక్కలు లేకుండా మెత్తగా స్మాష్ చేసుకుని పెట్టుకోవాలి. ముక్కలుంటే బొబ్బట్టు సరిగా రాదు, అందులో మెత్తగా స్మాష్ చేసుకోండి. ఈ స్మాష్ చేసిన ముద్దలో 1.5 కప్పు బెల్లం, ఇలాచీ పౌడర్ వేసి ఉండలు చేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పేపర్ మీద ఒత్తుకుని ఈ పూర్ణ ఉండ పెట్టుకుని బొబ్బట్లా ఒత్తుకుని పెట్టుకోవాలి. మనం బొబ్బట్ని ఆయిల్ పేపర్ మీద కూడా ఒత్తుకోవచ్చు. పెనం పెట్టుకుని సిమ్లో కాల్చుకోండి.